So hello friends, welcome to Sainika Sanjay Reddy retired Air Force. నాతో పాటు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ యువరాజ్ సార్ అనేది మనకు ఈ వీడియోలో ఎక్స్ అండ్ వై గ్రూప్ కు సంబంధించిన కంప్లీట్ A to Z సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వబోతున్నామండి. రైట్, సో ఇక్కడ మనకు కంప్లీట్ సిలబస్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు రైట్, సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. కట్ ఆఫ్ అనేది ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు కాబట్టి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇవి చాప కింద నీళ్ళలాగా అలా వస్తాయి అలా వెళ్ళిపోతాయి, మీకు తెలియదు, బట్ వాటిని పట్టుకోవడం చాలా ఈజీ అన్నమాట. రైట్, సో కట్ ఆఫ్ విషయాల గురించి కూడా ఇక్కడ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ద గేమ్ చేంజర్ కోర్స్ అనేది సైనిక యాప్ లో లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వీటికి సంబంధించి స్పెసిఫిక్ గా కోర్సు ఇవ్వడమే మా క్వాలిటీ అన్నమాట. రైట్, సైనిక యాప్ క్వాలిటీ. వాటిని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారు అంటే మాత్రం డామ్ షూర్ మీకు ఆ కట్ ఆఫ్స్ అనేది పక్కన పెట్టండి, డైరెక్ట్ గా మెరిట్ లో అనేది మీకు కన్ఫర్మ్ గా రావడం అయితే జరుగుతుంది అనమాట. రైట్, సో ఎక్స్ అండ్ వై గ్రూప్ గురించి సిలబస్ గురించి ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ పట్టు జాబ్ కొట్టు. రైట్, అంటిల్ అన్లెస్ మీకు పోయే దారి ఏది అని తెలియకుండా మీ డెస్టినీని మీరు రీచ్ కాలేరండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలండి. సిలబస్ అనేది మీకు ఒక దారి లాంటిది. ప్రాపర్ గా సిలబస్ మీద అవగాహన మీకు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ దారి రహదారి అవుతుంది కానీ రాళ్ళదారి అయితే కాదండి. గుర్తుపెట్టుకోవాలి, సిలబస్ మీద ప్రాపర్ అవగాహన ఉండాలి. ఇప్పుడు మేము టాపిక్ వైజ్ ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనే కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రైట్, నేను ఎక్స్ వై గ్రూప్ కు సంబంధించిన సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ రైట్, సో ఏదైతే ఎక్స్ గ్రూప్ కు ఇంటర్మీడియట్ లెవెల్ క్లాసెస్ తీసుకుంటున్నారో యువరాజ్ సార్ అనేది మనకు ఎక్స్ గ్రూప్ కు సంబంధించిన సిలబస్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా సార్? ఓకే సార్. హాయ్ గైస్, దిస్ ఇస్ యువరాజ్. సో సార్ ఇప్పుడు చెప్పిన ఇంట్రడక్షన్ పరంగా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పినట్లే ఇప్పుడు ఫస్ట్ మనకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం చేరుకోవడానికి ఒక దారి అనేది అందరూ వాళ్ళ ఇండివిజువల్ గా ఒకటి ఉంటుంది. అఫ్ కోర్స్ అలా కాకుండా మనకు మన ఛానల్లో అండ్ అఫ్ కోర్స్ మన ఏదైతే మన యాప్ ఉందో యాప్ లో మనకు మీకు ఒక కంటిన్యూస్ గా ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ మన గమ్యం చేరుకునేంత వరకు కూడా డెస్టినేషన్ వరకు కూడా స్టెప్ బై స్టెప్ మనం ఎలా వెళ్ళాలి అనేది అండ్ అఫ్ కోర్స్ అందరికి సుపరిచితులే సార్ అనేది. సో మన మీకు ఎటువంటి బెంగ ఎటువంటివి ఏమి లేకుండా ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఆఫీసర్ గా సార్ మనకున్నారు. ఎలా వెళ్ళాలి ఆ దారి అనేది ఏంటి అనేది సార్ బాగా తెలుసు కాబట్టి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ మనకు వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా రాని వాళ్ళకి కూడా ఇప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. సో దట్స్ అబౌట్ అవర్ ఛానల్ అండ్ అబౌట్ మన ప్రోగ్రామ్ అనేది. సో ఈ నోటిఫికేషన్ దీనికి సంబంధించి విషయానికి వచ్చినట్లయితే సార్ చెప్పినట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దారిలోకి వెళ్ళాలి అనగానే ఫస్ట్ మనకి ఏమేమి సరంజామా కావాలనేది మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సిలబస్ ఏంటి అనేది ఒకటి తెలిసినప్పుడే కదా, మన ప్రత్యర్థి ఏంటి అని తెలిసినప్పుడే దానికి తగిన స్ట్రాటజీస్ అనేది మనం ఏం ఫామ్ చేసుకోవాలి, ఎలా మైండ్ ప్రాసెస్ కానీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలని తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మన సిలబస్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. సిలబస్ తెలిసినప్పుడు మళ్ళీ అండ్ అఫ్ కోర్స్ మన దారి మనం ఏర్పరచుకోవచ్చు. దానికి సంబంధించినట్టు ఊరికే ఏదో పొగడతలు కాదు కానీ మీకు ఆల్రెడీ ఓవర్ ద ట్రాక్ లో ఛానల్ లో మెయింటైన్ చేసే వాళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది ఈ సైనిక అనేది ఎంతవరకు ఇస్తుంది, అది ఎంత సక్సెస్ఫుల్ గా ఉంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేది కూడా అందరికీ తెలిసిందే. సో కాబట్టి సరే మీరు ఏదో చెప్పారు ఇంతవరకు ఎవరు దీనికి సంబంధించి ఎవరు అంత డీటెయిల్ గా చేయలేదు అని మీరు చెప్తున్నారు. డెఫినెట్ గా సార్, అది వాళ్ళకి ఒకసారి వీటికి సంబంధించి ఇన్ డీటెయిల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనే వీడియో మన ఆంధ్ర తెలంగాణ ఛానల్స్ లో ఇంతవరకు లేదు. మేబీ ఏమన్నా ఉండుంటే మనకైతే మన విషయ పరిజ్ఞానంలో అయితే లేదన్నమాట. రైట్, సో అందుకు మనము డీటెయిల్డ్ గా ఎంతమంది చూస్తారనేది కాన్సెప్ట్ పక్కన పెట్టండి, బట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి. మీకు అవసరం లేకపోయినా కూడా ఇలాంటి వీడియోలో అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి షేర్ చేయడం అనేది ఖచ్చితంగా చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట. రైట్, ఎక్కువ లేట్ చేయకుండా మనము సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ కిందకి వెళ్దామండి. ఓకేనా? రైట్, హలో గైస్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. నాతో పాటు మన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ యువరాజ్ సార్ అండ్ ద బెస్ట్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాత్రం ఎక్స్పర్ట్ అనమాట. రైట్, సో యువరాజ్ సార్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఎక్స్ అండ్ వై గ్రూప్ గురించి సిలబస్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. రైట్, హాయ్ గైస్, దిస్ ఇస్ యువరాజ్.
సార్ చెప్పినట్లు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నా. సో అగైన్ ఇక్కడ సార్ మీరు ఏదో చెప్తున్నారు ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లోపలికి వెళ్ళడానికి ముందుగా మీరు ఇంతకుముందు నాకు ఒక విషయం చెప్పారు ఆఫ్లైన్ లో, ఏంటంటే ఇది మన స్టేట్ లో సంబంధించి దీనికి సంబంధించి మన స్టేట్ లో ఎవరు కూడా ఫుల్ కోర్స్ అనేది రన్ చేయలేదు అని చెప్పారు. అండ్ ఫుల్ కోర్స్ ఒకవేళ రన్ చేసినా కూడా ఏంటంటే సిలబస్ మీద విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళ అనేది చాలా చాలా తక్కువ అండి. మరోవర్ ఏంటంటే నేను ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకోవచ్చు ఎక్స్ వై గ్రూప్ కు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సిలబస్ ఉంటుంది, అండ్ మార్క్స్ యొక్క వెయిటేజ్ కూడా ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ వీడియోలో అయితే చాలా పర్ఫెక్ట్ గా మీకు చెప్తాము. అండ్ సిలబస్ పట్టు జాబ్ కొట్టు, రైట్, అంటిల్ అన్లెస్ మీకు దారే తెలియంది డెస్టినీకి పోవడం చాలా కష్టమవుతుంది అనమాట. సిలబస్ అనేది ఒక దారి లాంటిది అనమాట. ఆ దారికి ప్రాపర్ గా ఉందంటే డెస్టినీ ఆటోమేటిక్ గా ఈజీగా వెళ్ళొచ్చు, రహదారిలాగా వెళ్ళొచ్చు, రైట్. సో ఆల్రెడీ థౌసండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు మన సైనికాకి. కాకపోతే ఇక్కడ కొత్తగా నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు సార్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదా సార్ యొక్క క్యాలిబర్ ఏంటి. వీళ్ళు ఇచ్చినటువంటి ఛానల్లో ఆల్రెడీ ఓవర్ ద ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ ఎంతమందికి ఎంత ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది నేను కూడా చూసాను సార్. మీరు ఆడియో అవన్నీ వినిపించడం అవన్నీ కూడా చూస్తాను. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు కాకుండా కొత్తగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ సిలబస్ ఏం చెప్పుకోబోట్లా, ఫస్ట్ ఇక్కడ సిలబస్ వరకే డైరెక్ట్ గా కంటెంట్ కాకుండా. ఎందుకంటే సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ స్టెప్ నుంచి డెస్టినేషన్ వెళ్ళడం వరకు ప్రతి ఇంచులోనూ సైనిక యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి సైనిక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది సార్ యొక్క అంచనా, ఫస్ట్ యొక్క ఎయిమ్ గా చెప్పుకోవాలి దీన్ని. సో కాబట్టి అందుకోసం ఆయన తాపత్రయంతో సార్ ఇంతకుముందు చెప్పినట్లే స్టేట్ లో కాకుండా స్టేట్ లోనే ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ కి ఫుల్ ప్లెజ్డ్ గా ఎవరు అంత ప్రయత్నం చేయలేదు. సో కానీ సార్ ముందడుగు వేసి మనం ఎంతవరకు ఇవ్వగలం ఆస్పిరెంట్స్ కి అనే దాన్ని ప్రయత్నంలో పెట్టుకుని దృష్టిలో పెట్టుకునే చేసేటువంటి ప్రయత్నం ఇది. ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇవి చాలా మంది అప్లై చేసుకోరమ్మా. ఈసారి స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ ప్రత్యేకంగా చేంజ్ అయింది కాబట్టి సో ఛాన్సెస్ ఆర్ దేర్ తక్కువ కట్ ఆఫ్ లో. నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి 30 out of 70, రైట్. సో 34 out of మనకు 70 కాదు 50 out of 50, రైట్. సో ఇన్ని మార్కులు వస్తే చాలు అన్నట్టుగానే నేను చెప్పాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ట్రూ, రైట్. సో ఖచ్చితంగా మినిమం కట్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ గ్యారెంటీగా అప్లై చేసుకుని ప్రాపర్ ప్రిపరేషన్ అనేది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఆఫర్ ఏదో ఉంటున్నారు కదా సార్. ఆఫర్ విషయానికి వచ్చేసరికి చూడండి, సైనిక యాప్ లో ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎక్స్ అండ్ వై గ్రూప్ కు సంబంధించిన 2 కోర్సెస్ లాంచ్ చేసాము అండ్ ఎక్స్ వై కి సంబంధించి కంబైన్డ్ కోర్స్ కూడా లాంచ్ చేసాం. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా 60% ఆఫర్ అయితే ఫ్లాట్ డిస్కౌంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ సంక్రాంతి అని కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకుని అప్లై చేసుకున్నారంటే. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకు తెలియకుండానే ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి. ఏజ్ గ్రూప్ ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో అండ్ దయచేసి ఎవరైతే లేరు కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు కూడా దయచేసి షేర్ చేయడం అయితే మర్చిపోదు, ఎందుకంటే అలాంటి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట. ఈ ఫోర్స్ లో ఎయిర్ ఫోర్స్ జాబ్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్స్. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నానండి, అయితే గుర్తుపెట్టుకోవాలి, రైట్. ప్రిపరేషన్ అనేది ప్లానింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్స్ గ్రూప్ కు సంబంధించి సిలబస్ ఎక్స్ప్లెయిన్ అనేది నేను మీకు చేస్తానండి. అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎక్స్ అండ్ వై సపరేట్ గా అండ్ ఎక్స్ వై గ్రూప్ కంబైన్డ్ గా కూడా మీకు కోర్సెస్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్, లేటెస్ట్ క్లాసెస్ తోనే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఎక్కువ లేట్ చేయకుండా మనము ఎక్స్ వై గ్రూప్ యొక్క సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుంది, వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఆఫ్టర్ సార్ వచ్చేసి మనకు ఎక్స్ గ్రూప్ కు సంబంధించిన వెయిటేజ్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే గైస్. సో గైస్ చూడండి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ సిలబస్ కు సంబంధించి చూస్తే మనకి ఎక్స్ అండ్ వై రెండింటికి అప్లై చేసుకోవచ్చు, ఇండివిజువల్ గా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. కామన్ గా మనం వచ్చేసి విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని 2 గ్రూప్స్ ఉంటాయి అనమాట. సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎక్స్ కు వై కి ఇద్దరికి అప్లై చేసుకోవచ్చు, రైట్. సో ఓన్లీ అదర్ దాన్ సైన్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ వైకే అప్లై చేసుకోవచ్చు, రైట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఫస్ట్ థింగ్. సో మనకు సైన్స్ అండ్ వితౌట్ సైన్స్ యొక్క సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం ఆలోచించుకుంటే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి సైన్స్ కు సంబంధించి, ఇంగ్లీష్, ఫిజిక్స్, మ్యాథ్స్, రైట్. సో క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ వచ్చేసి 20 ఇంగ్లీష్ కి ఇస్తాడు, 25 ఫిజిక్స్, 25 మ్యాథ్స్ కి ఇచ్చేస్తాడు అనమాట, రైట్. సో దాని తర్వాత వచ్చేసి మార్క్స్ కూడా సేమ్, ఒక క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది, 60 నిమిషాలు. ఒకవేళ పొరపాటున ఏదైనా క్వశ్చన్ పెట్టి ఆన్సర్ తప్ప ఏంటంటే 0.25 నెగటివ్ వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా విషయం చెప్పాలంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, అంటే 3 సెక్షన్స్ లో పాస్ అవ్వాలి. మినిమం 7 మార్కులో, 8 మార్కులో, 9 మార్కులో, అంటే ప్రీవియస్ గా వచ్చేసి 10 మార్కుల వరకు వస్తుండే.
బట్ ఇప్పుడు స్టేట్ వైడ్ కట్ ఆఫ్ కాబట్టి ఇంకా కొంచెం మార్కులు తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట, రైట్. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సరే, మరి అదర్ దాన్ సిలబస్, అదర్ దాన్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంగ్లీష్ అనేది కామన్, బోత్ ఫర్ ఎక్స్ అండ్ వై కామన్ గానే ఉంటుంది. రాగా అంటామంటే, రాగా అంటే ఏదో మనం పాడే రాగాలు కాదండి, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్. అయితే ఈ యొక్క ఇంగ్లీష్ 20 వస్తాయి, బట్ ఈ రాగాలో 30 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో వచ్చేసి రీజనింగ్, రైట్. సో రీజనింగ్ దాదాపుగా 8 నుంచి 9 క్వశ్చన్స్ రీజనింగ్ వస్తాయి. అర్థమెటిక్ దాదాపుగా ఒక 7 నుంచి 8 క్వశ్చన్స్ అర్థమెటిక్ రావడం జరుగుతుంది, ఓకేనా. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు ఒక 14 నుంచి 15 క్వశ్చన్స్ మనకు ఏది జనరల్ అవేర్నెస్ మీద అనేది కాన్సెప్ట్ మీద రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టోటల్ 30 మార్క్స్, మేబీ 1 or 2 మార్క్స్ వెయిటేజ్ అయితే ఫ్లక్చువేట్ అవ్వచ్చు, నో ఇష్యూ ఆన్ దట్, రైట్. సరే, మరి సైన్స్ ఎక్స్ గ్రూప్ వై గ్రూప్ రెండు కలిపి చేయాలనుకుంటే కూడా మనకి ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదో ఒక్కదానికి ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. సరే, మీరు ఎక్స్ వై రెండింటికి అప్లై చేసుకుంటాం, నో ఇష్యూ ఆన్ దట్. ప్రిపేర్ అనేది ఏదో ఒక్కదానికి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దాంట్లోనే ఇంకో 4 మార్కులు వస్తాయి. 2 పడవల మీద కాలు పెట్టిపోయినామంటే సముద్ర ప్రయాణం చేయలేం, రైట్. సో ఏదో ఒకటి ప్రాపర్ గా ప్రిపేర్ అయితే చాలు. చూజ్ ఎనీవన్, రైట్. సో 2 ప్రిపేర్ అవుతామనంటే అంత ఎక్స్పర్ట్ అయి ఉంటే చేసుకోండి, లేదు అంటే ఏదో ఒకదానికి ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో 2 ఎగ్జామ్స్ ఒకేసారి రాయాలి అనుకున్నప్పుడు దానికి కూడా కంబైన్డ్ గా ఉంటుంది, రైట్. 85 minutes మనకు డ్యూరేషన్ ఇచ్చి ఇంగ్లీష్ కంబైన్డ్ గానే ఉంటుంది, ఫిజిక్స్ మ్యాథ్స్ సపరేట్ గా, అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ సపరేట్ గా ఒకే సిట్టింగ్ లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 85 minutes వెయిటేజ్ అనేది మనకు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే మనకు వై గ్రూప్ కు సంబంధించి వెయిటేజ్ అండ్ వై గ్రూప్ కు సంబంధించి టాపిక్స్ ఏ విధంగా మనకు అడగడం జరుగుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, రైట్. అయితే ఫస్ట్ మనం ఇంగ్లీష్ మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ లో చూస్తే చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్, నథింగ్ ఎల్స్ ప్యాసేజ్, జస్ట్ టు అండర్స్టాండ్ ది ప్యాసేజ్, జస్ట్ టు ఇంటర్ఫేర్ ద ప్యాసేజ్. అంటే మనం దాన్ని అర్థం చేసుకోగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. దానికోసం అనేది రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ మనకు క్వశ్చన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాంట్లో 3 నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తాడు అనమాట. ఓన్లీ ఒక్క ప్యాసేజే 3 నుంచి 4 క్వశ్చన్స్, చాలా ఈజీ. జస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ అంటే డైలీ న్యూస్ పేపర్ చదవడం ప్రాక్టీస్ చేసినా కూడా ఈ క్వశ్చన్ కు 3 నుంచి 4 మినిమం అన్ని క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయగలరు అనమాట. ఇక గ్రామర్ పార్ట్ గా తీసుకుంటే చూడండి, రకరకాలుగా ఇచ్చారు. జనరల్ టర్మినాలజీలో ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ జనరల్ టర్మినాలజీ. గ్రామర్ లో వచ్చేసి వాయిస్, నేరేషన్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఈ యొక్క నేరేషన్, రైట్. సో వీటి మీద మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, రైట్. 1 లేదా 2 క్వశ్చన్స్. చూడండి, వర్డ్ ఫార్మేషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది, రైట్. వర్డ్ ఫార్మేషన్ అనేసి ఇవన్నీ గ్రామర్ కు సంబంధించిందే. అన్న వర్డ్ ఫార్మేషన్, నౌన్ టు యాడ్జెక్టివ్ నౌన్, ప్రిపోజిషన్, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఒక సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి అనేసి, రైట్. సో దీనికి ఒక క్వశ్చన్ వరకు గ్యారంటీగా వస్తాయండి. ప్రిపోజిషన్ గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఆర్టికల్స్ ప్రాపర్ గా ఆర్టికల్స్ అనేది మనకు ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. ఈజీనే ఆర్టికల్స్, రైట్. సో నౌను ప్రొనౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా వచ్చేసి నౌను ప్రొనౌన్ వచ్చేసి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇందులో నౌన్ ఏది, ప్రొనౌన్ ఏది అని అలాంటి కానీ, లేకపోతే ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో నౌన్ ఏది అనేసి చెప్పుకోవడం కానీ, రైట్. సో ఏదైనా వర్డ్ ఇచ్చి నౌన్ ఏది అని చెప్పుకోవడం కానీ ఇలా ఉంటాయి అనమాట, రైట్. సో ఇక్కడ మోడల్స్ అనేది వర్బ్స్ కు సంబంధించి, రైట్, దాదాపు ఒక 20 కైండ్ ఆఫ్ వర్క్స్, ఆక్సిలరీ వర్డ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ మేబీ మనకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రైట్. బట్ ఇట్ ఈస్ మనకు కంపల్సరీ సిలబస్ లో ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. క్లాజెస్ అనేది మనకు ఇస్తే ఇస్తాడు, లేదంటే ఇవ్వడండి. 0 నుంచి 1 మార్క్ అనేది మనకి ఇస్తాయి. ఇఫ్ అండ్ బట్ ఇలాంటి కాన్సెప్ట్ అనమాట. అయితే సబ్జెక్ట్ వర్బ్ కాన్కర్డ్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది, రైట్. సో వర్బ్ ఫార్మేషన్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, రైట్. సో రకరకాల కైండ్ ఆఫ్ సెంటెన్సెస్, ఒక సెంటెన్స్ నుంచి ఇంకో సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, మీనింగ్ చేంజ్ అవ్వకుండా, ఇలాంటి కాన్సెప్ట్ ఉంటాయి అనమాట. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ గ్యారంటీగా రావడం జరుగుతుంది, రైట్. ఇక్కడ మనకు వర్బ్ అంటే వొకాబులరీ కాన్సెప్ట్ మీద తీసుకుంటే 1 word సబ్స్టిట్యూషన్ ఒక క్వశ్చన్, సినోనిమ్స్ యాంటోనిమ్స్ 1 లేదా 2, రైట్.
సో యాంటనిమ్స్ ఒకటి లేదా రెండు ఇస్తే ఒకటి లేదు, ఎందుకంటే యాంటనిమ్స్ రెండు ఇస్తే సినోనిమ్ ఒకటి ఇస్తాడు, సినోనిమ్స్ రెండు ఇస్తే యాంటనిమ్ ఒకటి ఇస్తాడు, ఇలా ఉంటాయి అనమాట. రైట్. సో ఇక స్పెల్లింగ్ ఎర్రర్స్ మేబీ ఒక ఇస్తే ఇస్తాడు, లేదంటే ఒకటి ఇస్తాడు అనమాట. లేడు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే లేదనమాట. అయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ద టోటల్ సినారియోలో మనకు 20 క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతాయి. ఖచ్చితంగా 3 నుంచి 4 ఇక్కడ, ఇది ఒకటి వేసుకున్న 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 లేదా 17, 18, 19, 20. అంటే టోటల్ గా కొంచెం అటు ఇటు 1 or 2 అటు ఇటు వెయిటేజ్ ప్రకారము ఈ విధంగా మీకు మనకు ఎక్స్ గ్రూప్ లో కావచ్చు, వై గ్రూప్ లో కావచ్చు, సిలబస్ ఇంగ్లీష్ కి సంబంధించి ఈ విధంగా ఉంటుందండి. ప్రాపర్ గా సిలబస్ ఫాలో అయ్యారా, డామ్ షూర్ మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇంగ్లీష్ లో మినిమం సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 10 కంటే ఎక్కువ ఉండవు. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది, 10 కంటే ఎక్కువ సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలండి. అండ్ ప్రాపర్ గా చదువుకోవాలి. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి సైనికాలో ఎక్స్ అండ్ వై గ్రూప్ కు, ఎక్స్ గ్రూప్ కు సపరేట్ గా, వై గ్రూప్ కు సపరేట్ గా మీకు కోర్సెస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏదైనా మీకు ఆఫర్ లో 1000 రూపీస్ బిలోనే మీకు కోర్సెస్ ఇప్పుడు ఆఫర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దయచేసి సంక్రాంతి ఆఫర్ ఉంది, దయచేసి అవైల్ చేసుకోండి. ఎక్కువ రోజులు కూడా ఈ ఆఫర్ ఉండదు. ఈ కోర్సెస్ లో భాగంగా మీకు ఫుల్ సిలబస్ పరంగా ఎక్స్ గ్రూప్ కు అయితే సపరేట్ క్లాసెస్ ప్రాపర్ గా యువరాజ్ సార్ మీకు క్లాసెస్ చెప్పించి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. సో అవన్నీ బేస్డ్ ఆన్ ద సిలబస్, దాని వెయిటేజ్ ప్రకారం మేము క్లాసులు ఇస్తున్నాం. దాని తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అయితే ప్రాపర్ గా ఉంటాయి. టెస్ట్ సిరీస్ లు కూడా అప్లోడ్ అవుతున్నాయి. ఫుల్ టెస్ట్, చాప్టర్ టెస్ట్, సెక్షనల్ టెస్ట్, కాన్సెప్ట్ పరంగా మీకు టెస్ట్ సిరీస్ లు అప్లోడ్ అవుతున్నాయి అనమాట. ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు అనుకున్న వాటి ఇంపార్టెంట్ పీడిఎఫ్ లు. అండ్ స్పెసిఫిక్ గా ఎక్స్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే, ఎక్స్ గ్రూప్ వాళ్ళకి స్పెషల్ లైవ్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేయబోతున్నాము. స్పెషల్ లైవ్ సెషన్ ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్, రైట్, మ్యాథ్స్ ఫిజిక్స్ కాస్త కొంచెం తేడా కొడతా ఉంటది చాలా మందికి. సో వాళ్ళ కోసం కొంచెం పర్సనల్ గైడెన్స్ కాన్సెప్ట్ మీద వీక్లీ 2 కానీ 3 క్లాసెస్ కానీ స్పెషల్ లైవ్ గైడెన్స్ క్లాసెస్ అతి త్వరలోనే ఈ కోర్సెస్ లోనే స్టార్ట్ చేయబోతున్నాం. దయచేసి ప్రైసెస్ ఇంక్రీజ్ కాకముందే మీరు పర్చేజ్ చేసుకొని సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎక్కువ టైం లేదండి, మార్చ్ లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. రైట్. సో మీకు సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ నేను మీకు ఇస్తానండి. ప్రాపర్ గైడెన్స్ మీకు సంబంధించి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ గురించి, రాగా గురించి మనం చెప్పుకోలేదు కదా, జస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ గురించి చెప్పుకున్నాం, రాగా గురించి మనం చెప్పుకోలేదు. అయితే మనము టూకీగా మనకు రీజనింగ్, అర్థమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్ గురించి తీసుకుంటే 8 క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి, 7 క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి, దాదాపుగా 15 క్వశ్చన్స్ ఇక్కడ వస్తాయి. మేబీ 1 or 2 అటు ఇటు ఫ్లక్చువేట్ అవ్వచ్చు. రైట్. సో ఇవన్నీ చూడండి, రీజనింగ్ పరంగా తీసుకుంటే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఇస్తారు. అర్థమెటిక్ పరంగా కూడా ప్యూర్ మ్యాథ్స్ ఇస్తే వై గ్రూప్ మాట్లాడుతున్నా, 1 అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ ఇస్తాడు, దట్టు మెన్సురేషన్ అవి ఇవి ఇస్తాడు అనమాట. లేదంటే నార్మల్ జనరల్ అర్థమెటిక్ ఇస్తాడు అనమాట. స్టాటిక్ జీకే పరంగా తీసుకుంటే చూడండి సార్, స్టాటిక్ జీకేలో అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోవాలి. 15కు దాదాపుగా 8 క్వశ్చన్స్ మినిమం స్టాటిక్ జీకే నుంచి రావడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మనకైతే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కడి నుంచి అడుగుతాడు అనేది చాలా చాలా కష్టం. బెటర్ కరెంట్ అఫైర్స్ వదిలిపెట్టడమే మంచిది. రైట్. దానికి ఇస్తున్న టైం వేరే వాటికి కేటాయించుకోవడం మంచిది. రైట్. హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, రైట్, ఎకానమీ కావచ్చు, అన్ని బేసిక్ టర్మినాలజీస్, బేసిక్ క్వశ్చన్స్. స్ట్రాటజీకి అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇస్తూ మీకు రాగా సీక్వెన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది వై గ్రూప్ వాళ్ళకి. సరే, మరి మన యువరాజ్ సార్ వచ్చేసి మనకు ఎక్స్ గ్రూప్ కు సంబంధించిన వెయిటేజ్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ రిమెంబర్, ఎక్స్ గ్రూప్ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుందండి. దయచేసి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మిస్ అవ్వద్దండి. ఎక్స్ గ్రూప్ ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది తెచ్చిపెడుతుంది. కట్ ఆఫ్ 70కి 30 నుంచి 35 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుందండి. రైట్. ఎయిర్ ఫోర్స్ లో మిగిలిన సర్వీసెస్ కంటే ద బెస్ట్ సర్వీస్ అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ముందు వచ్చాము. రైట్. సో ఎయిర్ ఫోర్స్ లో టెక్నికల్ సర్వీసెస్ అంటే మాత్రం ఇంకా పేమెంట్ విరంగా కానీ రైట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. ప్రమోషన్స్ కూడా మిగిలిన వాటికంటే ఆర్మీ కంటే మంచిగానే ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రైట్. ఎక్స్ గ్రూప్ ఈజ్ ద మీకు గేమ్ చేంజర్ గ్రూప్ లాంటిది. అండ్ ఎక్స్ గ్రూప్ మీరు బాగా ప్రిపేర్ అయ్యారంటే డామ్ షూర్ మీరు ప్రాపర్ గా మీకు
జాబ్ కొట్టేస్తాను అనమాట. ఆఫ్టర్ ఆల్ ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకు పర్సనల్ గైడెన్స్ ఇచ్చేదానికి నేనైతే రెడీగా ఉన్నాను. సరే, మరి ఈ యొక్క ఎక్స్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసానికి యువరాజ్ సార్ అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే గైస్. హాయ్ గైస్. సో ఇన్సేపు మీరు ఇంగ్లీష్ సంబంధించి అండ్ అగైన్ రాగాకి సంబంధించి ఈ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నా ఇప్పుడు మనం ఫిజిక్స్ సంబంధించి చూద్దాం. సో ఫిజిక్స్ లో మన అందరికీ తెలిసిందే దాదాపుగా అన్ని చాప్టర్స్ అనేటివి ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంట్రా విషయం అంటే డిఫికల్టీ లెవెల్ దాదాపుగా మోడరేట్ నుంచి సమ్ టాపిక్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్. ఇప్పుడు మనం నార్మల్ గా 3 స్టేజెస్ తీసుకుంటే ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అంటాం కదా. సో ఆఫ్ కోర్స్ కొన్ని ఈజీగా ఉంటాయి, బట్ మాక్సిమం మోడరేట్ లెవెల్లో ఉండే విధంగానే ఉంటాయి అప్రోచెస్. ఇక్కడ బిట్స్ అనేటివి మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ కూడా కొన్ని లేట్ గా అవకాశం ఉంటాయి. సో ఆల్రెడీ సార్ చెప్పారు మీకు ఆల్రెడీ 25 బిట్స్ అనేటివి మనకు ఫిజిక్స్ సంబంధించి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించి 25 అన్నప్పుడు దీంట్లో మళ్ళీ మనం రెండు విషయాలుగా తీసుకోవాలి. నెంబర్ 1 కాన్సెప్చువల్ గా అండ్ నెక్స్ట్ వచ్చి న్యూమరికల్ గా అని చెప్తారు. న్యూమరికల్ ఇస్ నథింగ్ బట్ ప్రాబ్లమ్స్. సో మనం ప్రతి కాన్సెప్ట్ లో కూడా మనకు ఫిజిక్స్ లో మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి 25 లో మాక్సిమం మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్కడ ఉండాల్సి వస్తుంది అంటే న్యూమరికల్ పైన. న్యూమరికల్ లో ఏరా అంటే దాదాపు 13 నుంచి 15 13 to 15 బిట్స్ అనేది దానికి సంబంధించి వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఏది 25 లో న్యూమరికల్ ప్రాబ్లమ్ సంబంధించి మనకు 13 నుంచి 15 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్ లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంకా రిమైనింగ్ 10 to 12 వరకు 12 నుంచి దాదాపు 10. సో దీని అవకాశాలు ఇలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూమరికల్ అంటే డైరెక్ట్ గా కూర్చొని మనం ప్రాబ్లమ్స్ చేయలేం కదా. సో మనం ప్రాబ్లం చేయాలన్నా దాని అప్రోచ్ తెలియాలంటే ముందుగా మన కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో దాదాపుగా ఫస్ట్ మనం కాన్సెప్ట్ కానీ తూకీగా ఫస్ట్ నుంచి డీటెయిల్ గా ఎప్పుడైతే నేర్చేసుకుంటామో అది వెంటనే ఆఫ్ కోర్స్ న్యూమరికల్ లో కూడా మన యొక్క కాన్సెప్ట్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. వితౌట్ దట్ ఇబ్బంది కదా. సో ఎందుకంటే నేనేం చెప్తానంటే ఇక్కడ మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్లో ఉంటుంది సబ్జెక్ట్ అనేది కాబట్టి. సో ఇక్కడ చాప్టర్స్ తీసుకుంటే ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్స్, ఆఫ్ కోర్స్ యూనిట్స్ వస్తాయి, మెజర్మెంట్స్ వస్తాయి. దానికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ అది ఈజీ టు డీల్ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒక మార్క్ ఖచ్చితంగా స్కోర్ చేసేది, ఎందుకంటే అక్కడ లూజ్ చేసుకునే అవకాశం లేనటువంటి చాప్టర్ అది. సో కాబట్టి అండ్ అగైన్ కైనమెటిక్స్ లో భాగంగానే మనం ఈ చాప్టర్స్ అన్ని తీసుకోవచ్చు 3 కూడా. కైనమెటిక్స్ కానీ లా ఆఫ్ కోర్స్ డైనమిక్స్ కూడా వస్తుంది భాగంగా ఇందులో. డైనమిక్స్ అనేది పక్కన పెడితే కైనమెటిక్స్ లో ష్యూర్ గా ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది వస్తుంది. అదే విధంగా లాస్ ఆఫ్ మోషన్ లో మనకి ఇక్కడ న్యూటన్స్ లాస్ వస్తాయా? న్యూటన్స్ లాస్ లో సెకండ్ లా లో మళ్ళీ న్యూమరికల్ పార్ట్ వస్తుందా? ప్రాబ్లమ్స్ వస్తాయి సెకండ్ లా. థర్డ్ లా లో కూడా మళ్ళీ మనం అక్కడ కొన్ని డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా కొన్ని న్యూమరికల్స్ వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ కాన్సెప్చువల్ గా అక్కడ కూడా వస్తాయి. సో మాక్సిమం ఒకటైతే తప్పకుండా వస్తుంది. సమ్ టైమ్స్ 2 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఒకటైతే డామ్ షూర్. అదే విధంగా వర్క్ ఎనర్జీ పవర్ కి సంబంధించి ఇక్కడ మనకు తెలుసు మాక్సిమం ఇక్కడ ప్రాబ్లమ్సే అవునా కదా. సో మాక్సిమం ఎనర్జీ పవర్ వర్క్ అనేది తీసుకుంటే ఫార్ములాస్ ఉన్నాయి, అందులో కండిషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి కదా. టైప్స్ ఆఫ్ వర్క్స్, పవర్, వీటన్నిటికి సంబంధించి కమర్షియల్ యూనిట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ లో 1 అండ్ సమ్ టైమ్స్ 2 వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా అయితే 1 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకేది మోషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీ. అండ్ ఆఫ్ కోర్స్ మనం రొటేషనల్ మోషన్ గా చదువుకుంటాం చాప్టర్ పేరుగా. సో రొటేషనల్ మోషన్ లో కూడా ఇక్కడ 1 వచ్చే అవకాశం ఉంది. అండ్ అగైన్ 2. సార్ 2 అంటే ప్రతిసారి 2 అంటే కాదు, కాంబినేషన్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చినప్పుడు గ్రావిటేషన్ లో 1 వస్తుంది, లేదా గ్రావిటేషన్ లో 2 వచ్చినప్పుడు రొటేషనల్ లో 1. సో ఈ విధంగా ఉంటుంది. డామ్ షూర్ గా అంటే ఖచ్చితంగా 1 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ బల్క్ మ్యాటర్. గ్రావిటేషన్ లో మనకు తెలుసు, గ్రావిటేషన్ లో కూడా మనకు అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి? గ్రావిటేషనల్ థియరీ ఉంది కదా, థియరీ పైన ప్రాబ్లమ్స్ కానీ వీటికి సంబంధించి. ప్రాపర్టీస్ ఆఫ్ బల్క్ మ్యాటర్ మనకి ఇక్కడ మళ్ళీ సాలిడ్స్ అని ఫ్లూయిడ్స్ చెప్పుకుంటాం. ఫ్లూయిడ్స్ లోనే మళ్ళీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ వస్తాయి. మళ్ళీ దాంట్లో కోఎఫిషియన్స్ వస్తాయి, దాంట్లో మళ్ళీ లాస్ వస్తాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకుంటాం. అట్ ద సేమ్ టైం దీనికి ప్రాపర్టీస్ ఆఫ్ బల్క్ మ్యాటర్ లో కూడా 1+1 అంటే 1 ఖచ్చితంగా వస్తుంది. సెకండ్ అనేది ఆప్షనల్ అనమాట, వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం థర్మోడైనమిక్స్ లో మళ్ళీ ఇక్కడ 2 హీట్ అనే చాప్టర్ వస్తుంది. మళ్ళీ థర్మోడైనమిక్స్ లాస్ వస్తాయి కదా మనకు. ఫస్ట్ లా, 0th లా ఇవి ఉన్నాయి కదా, ఆ లాస్ పైన వస్తాయి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ లో హీట్ లో 1 వస్తుంది ఖచ్చితంగా, ఈ లాస్ పైన 1. సో థర్మోడైనమిక్స్ ఈ రెండింటిని కలిపి మనం థర్మోడైనమిక్స్ గా తీసుకుంటే 2 బిట్స్ ఈజీగా వస్తాయి. హీట్ లెసన్ తనిగా రాసుకొని మనం థర్మోడైనమిక్స్ తనిగా రాసుకున్నాం అంటే లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ విధంగా 1+1 వస్తుంది. సో నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో కూడా 1 మార్క్.
అదే విధంగా ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ లో 2 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రెండు చాప్టర్స్, ఆసిలేషన్స్, వేవ్స్. ఇక్కడ మనకు 2 వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రోస్టాటిక్స్ లో 1 అండ్ సమ్ టైమ్స్ 2 కూడా. ఓకేనా. సౌండ్ అన్నది మాక్సిమం 1 వస్తుంది, కొన్నిసార్లు ఇక్కడ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. సో మనం దాన్ని వదులుకోలేం కదా. సో ఒక బిట్ అయితే ఖచ్చితంగా అక్కడ వచ్చే అవకాశం ఉంది. సమ్ టైమ్స్ అది రావట్లేదు కూడా. కాకపోతే దానికి బదులు వెయిటేజ్ ఇంకో చాప్టర్ లో ఇవ్వబడుతుంది. కాకపోతే ఆ 1 వచ్చినప్పుడు దాన్ని మనం వదులుకోకూడదు కదా. సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రోస్టాటిక్స్ లో 1+1 గా కూడా తీసుకుంటాం సమ్ టైమ్స్. ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్స్ కి కరెంట్ ఎలక్ట్రిసిటీకి మన రిలేషన్ ఉంటుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీలో 1+1 వస్తుంది, 2 మార్క్స్. అదే విధంగా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, దానికి సంబంధించి మ్యాగ్నెటిజం సంబంధించి 2-1 వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్. మళ్ళీ ఇక్కడ మనకు రూల్స్ వస్తాయి కదా, రైట్ హ్యాండ్, థంబ్ రూల్, ఇవన్నీ వస్తాయి. వీటన్నిటికి ఫ్లేవింగ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. అవన్నీ కూడా మనకు డీటెయిల్ గా ఇవ్వడం జరుగుతుంది చాప్టర్ వైజ్. ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా విత్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మీరు ఇంతకు ముందే చూసాం మనం 25 బిట్స్ అంటే 25 లో 13 నుంచి 15 వరకు మనకు న్యూమరికల్ పైన కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. సో న్యూమరికల్ అంటే నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ప్రాబ్లమ్స్ రావాలంటే మనకు ముందు ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ ఎప్పుడు వస్తాయి? కాన్సెప్ట్ తెలియాలి. కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఇచ్చేసి F=ma అయితే m ఇచ్చి ఏ యాక్సిలరేషన్ ఇచ్చి నువ్వు ఫోర్స్ కనుక్కొని చెప్పరు కదా. దానికి ఒక అప్లికేషన్ మెథడో లేకపోతే అదే చెప్పింది మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అప్రోచ్ అనేది మనం కూడా ఆ స్థాయిలో తీసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ కూర్చొని బట్టి పట్టలేం కదా, టేబుల్స్ పెట్టినట్టు. సో ఇక్కడ మనకు ఫస్ట్ కాన్సెప్ట్ రావాలి. సో కాన్సెప్ట్ అనేది మన ఛానల్ ఏదైతే ఉందో మన అప్రోచ్ కూడా అలానే ఉంటుంది. కాన్సెప్ట్ బిల్డింగ్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు దానిపైన వచ్చే బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆప్టిక్స్ లో 1, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో 1, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్ ఇక్కడ 2 వచ్చే అవకాశం ఉంది. ఆటమ్స్ అండ్ న్యూక్లియర్ లో 1, ఎలక్ట్రానిక్ డివైస్ 1, కమ్యూనికేషన్ సిస్టమ్ లో 1. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఎలక్ట్రానిక్ డివైసెస్, కమ్యూనికేషన్ సిస్టమ్, 1+1 వస్తుంది, 2 వస్తుంది. అంటే ఇదర్ దీంట్లో 2, దీంట్లో 1, లేదా దీంట్లో 2, దాంట్లో 1. సో అలా ఎలాంటి ఇవి కాంబినేషన్స్ గా ఉంటాయి. సో దానికి సంబంధించి మొత్తం మనం తీసుకుంటే కూడా దాదాపుగా ఒక 10-15 కవర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 1 ఫస్ట్ ఒక 4-5 చాప్టర్స్ కి 1 వెయిటేజ్ ఉంటుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. పైగా అవన్నీ కూడా స్కోరింగ్ వే. అట్ ద సేమ్ టైం మళ్ళీ నెక్స్ట్ 2 వస్తాయి. థర్మోడైనమిక్స్ లో హీట్ 1, లాస్ వస్తాయి కదా, థర్మో లాస్ వస్తాయి కదా, ఆ లాస్ లో 1. అదే విధంగా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఉంది, కార్నెట్ ఇంజిన్, ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఆసిలేషన్ అండ్ వేవ్స్, సౌండ్ లో ఒకసారి 1 వస్తుంది, సమ్ టైం రాకపోతుంది. కాకపోతే మనం దాన్ని తీసుకుంటాం, ఎందుకంటే ఇట్స్ అ మస్ట్. ఎందుకంటే వచ్చినప్పుడు మనం దాన్ని మిస్ చేసుకోకూడదు కదా. సో రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా ఖచ్చితంగా 1 బిట్ వచ్చేటివి, కొన్ని 2 బిట్స్ వచ్చేటివి. సో ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటివి. నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే విషయం ఏది కూడా ఇంతకుముందు పదే చెప్పేదే, ఈజీ లెవెల్లో వచ్చిందా అఫ్ కోర్స్ వీఆర్ లక్కీ ఎనఫ్ టు స్కోర్ అనమాట. బట్ స్టిల్ అక్కడ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ అనేది ఉంటుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో అవి దృష్టిలో పెట్టుకుంటాం. నెక్స్ట్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ 3 కూడా ఒక కాంబినేషన్ కదా. సెట్స్ లో 1 వస్తుంది ఖచ్చితంగా. మనం ఫిజిక్స్ లో ఏదైతే మనం మెజర్మెంట్ అండ్ అవి తీసుకుంటాం, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో, అదే విధంగా ఫంక్షన్స్ లో 1. సో ఇక్కడ ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తుంది. అంటే కాంబినేషన్ గా తీసుకుంటే, సెపరేట్ తీసుకుంటే సెట్స్ లో 1 వస్తుంది, ఫంక్షన్స్ లో 1 వస్తుంది, సమ్ టైమ్స్ 1 ఎక్స్ట్రా వచ్చే అవకాశం కూడా ఉంది. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ అండ్ ఇన్వర్స్ ఫంక్షన్స్ 2 కూడా దీంట్లో తీసుకుంటే కాంబినేషన్ వస్తుంది. ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయా, రేషియోస్ ప్లస్ ఐడెంటిటీస్ వస్తుందా, రేషియోస్ ఐడెంటిటీస్ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్స్, మళ్ళీ ఇన్వర్స్ ఫంక్షన్స్. దీంట్లోనే ఇక్కడ రేషియోస్ లో 1, ఐడెంటిటీస్ లో 1, 2 వచ్చే అవకాశం ఉంది. ఫంక్షన్స్ లో 1, ఇన్వర్స్ ఫంక్షన్స్ లో 1. అంటే మొత్తం ఈ 2 చాప్టర్స్ తీసుకుంటే 4 వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే మనం పేరుకి 2 చెప్పుకుంటున్నాం, కానీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ లోనే మళ్ళీ రేషియోస్, ఐడెంటిటీస్ కలుస్తాయి, దానికి 1 వస్తుంది. మళ్ళీ ఫంక్షన్స్ లో 1, ఇన్వర్స్ లో 1, 3. 1 ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర 2 వచ్చే అవకాశం ఉంది. 2 కలుపుకుంటే 4. కాంప్లెక్స్ నంబర్స్ లో 1 బిట్ ష్యూర్. అట్ ద సేమ్ టైం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో 1 or 2 అనేది వచ్చే అవకాశం ఉంది. సో కాంప్లెక్స్ నంబర్ 1, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో 1 or 2 వచ్చే అవకాశం ఉంది. లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో భాగంగానే మనం తీసుకుంటాం. మ్యాథమెటికల్ ఇండక్షన్,
ఈ కాంప్లెక్స్ నంబర్స్, బైనామియల్ థీరం, ఇది ఒక కాంబినేషన్. మ్యాథమెటికల్ ఇండక్షన్, కాంప్లెక్స్ నెంబర్ అండ్ బైనామియల్ థీరం. వీటిలో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ లో ఒకటి వచ్చింది, బైనామియల్ థీరం మ్యాథమెటికల్ ఇండక్షన్ సంబంధించి ఒకటి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా సీక్వెన్స్ అండ్ సిరీస్, ఇందులోనే మనకు ప్రోగ్రెషన్స్ కూడా వస్తుంది. ఇక్కడ కూడా 1 or 2 వచ్చే అవకాశం ఉంది. 1 ఖచ్చితంగా వస్తుంది, సమ్ టైమ్స్ అది 2 అవుతుంది, ఎందుకంటే కాంబినేషన్ లో భాగంగా. ఇప్పుడు చూడండి, మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ఒకటి ఇచ్చాడు అనుకోండి, బైనామియల్ థీరం లో రాకపోవచ్చు. అఫ్ కోర్స్ అవి ఒకటిగా తీసుకుంటాం మనం. ఇక్కడ సిలబస్ ఓవరాల్ గా మ్యాథమెటిక్స్ అనేది 3-4 పార్ట్స్ గా తీసుకుంటాం. ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ రేషియో సంబంధించి వాటన్నిటి ఒకటి, సెట్స్ రిలేషన్ ఫంక్షన్స్ ఒకటి, అదే విధంగా ఆల్జీబ్రాకి సంబంధించి ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ వీటిని ఒకటి, అదే విధంగా ఇప్పుడు సీక్వెన్స్ సిరీస్ అన్నాం, అందులోనే ప్రోగ్రెషన్స్ కూడా వస్తుంది. అదే విధంగా దానికి సంబంధించి 1 or 2 వస్తుంది. 1 ఖచ్చితంగా వస్తుంది, సమ్ టైమ్స్ 2 కూడా అయ్యే అవకాశం ఉంది. కార్టీజియన్ సిస్టమ్ ఆఫ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్స్, ఆఫ్ కోర్స్ అనలిటికల్ జామెట్రీ, దీంట్లో మళ్ళీ 2D ఉంది, 3D ఉంది. 2D లో 2 బిట్స్ అడిగే అవకాశం ఉంది, 3D లో 1 బిట్ ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఈ అనలిటికల్ జామెట్రీలో భాగంగానే మనకు స్ట్రైట్ లైన్స్ వస్తుంది, స్ట్రైట్ లైన్స్ లో 1 బిట్ ష్యూర్, అవునా. సర్కిల్స్ ఉంది, ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సర్కిల్, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఇవి ఉన్నాయి కదా, ఈ ఒక ఫ్యామిలీ అంటే ఇప్పుడు మనం అందులో భాగంగా తీసుకుంటాం. వాటన్నిటిలో సర్కిల్లో ఒకటి వస్తుంది, హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్ ఉన్నాయి కదా, వీటిలో కాంబినేషన్స్ ఒకటి మార్క్స్ యాక్చువల్ గా రావాలి. చూడండి, ఇక్కడ వస్తాయి లాస్ట్ లో, ఇక్కడ మనం తీసుకోలేదు, అన్ని ఇందులో కలిపేసాం ఫ్యామిలీ అని చెప్పేసి. సర్కిల్స్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ లో, కోనిక్ సెక్షన్స్ లో 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి దాంట్లో 1 మార్క్ వచ్చే అవకాశం కూడా. సమ్ టైమ్స్ హైపర్బోలాలో ఇవ్వలేదు, పారాబోలాలో ఇస్తారు, పారాబోలాలో ఇవ్వలేదు, ఎలిప్స్ లో ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుంది ఆ ఫ్యామిలీకి సంబంధించి. సో ఇక్కడ దీని గురించి పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటాను. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఒకటి, సెట్స్ ఫంక్షన్స్ దానికి సంబంధించి, అదే విధంగా ఆల్జీబ్రాకి సంబంధించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వాలిటీస్ ఇవి. పర్మిటేషన్ కాంబినేషన్స్ లో, పర్మిటేషన్ లో ఒకటి, కాంబినేషన్ లో ఒకటి, ఇది మిస్ చేసాం. పర్మిటేషన్ లో ఒకటి, కాంబినేషన్ లో ఒకటి, 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా మళ్ళీ ఇందులో ఇంకేం మిస్ చేసాం, ఇవన్నీ డన్. నెక్స్ట్ 3 డైమెన్షనల్ జామెట్రీలో ఒకటి, అనలిటికల్ జామెట్రీనే 2D అన్నాం ఇంతకు ముందు, 3D, దీంట్లో 1 బిట్ కన్ఫర్మ్ గా వస్తుంది. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ లో ఇందులో ఒకటి, మ్యాట్రిసెస్ పైన ఒకటి వస్తుంది, డిటర్మినెంట్స్ పైన ఒకటి వస్తుంది, 2 కలుపుకుంటే 2 అవుతాయి. లిమిట్ అండ్ కంటిన్యూటీలో సమ్ టైమ్స్ 1 or 2 వచ్చేది, ఖచ్చితంగా ఒకటి వస్తుంది లేదా 2 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లిమిట్, కంటిన్యూటీ ఉంది కదా, దానికి పాటుగా డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఉంది, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉంది, లిమిట్ అండ్ కంటిన్యూటీ, ఈ మూడిటికి సంబంధించి 3 బిట్స్ వస్తాయి. కాకపోతే కాంబినేషన్ ఎలాగా, ఇక్కడ ఒకటి ఇచ్చి ఇక్కడ ఒక్కొక్కటి ఇవ్వచ్చు, లేదా ఒక దాంట్లో 2 ఇచ్చి ఇంకో దాంట్లో ఒకటి ఇచ్చి ఇంకోటి ఇవ్వకపోవచ్చు. సో ఆ విధంగా కాంబినేషన్ గా తీసుకుంటారు. అదే విధంగా డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇంటిగ్రల్స్ అన్నిటికీ సంబంధించి ఇలాగా. ఇక్కడ అదే విధంగా డిఫరెన్షియేషన్, డెరైవేటివ్స్, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవి ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా ఒక ఫ్యామిలీ, అదొక చాప్టర్ గా తీసుకుంటాం. కంటెంట్ ఎక్కువే ఉంటుంది, అందులో తక్కువేం ఉండదు. బట్ స్టిల్ ఒక్కొక్క బిట్ అనేది ఎలా డివైడ్ చేస్తాం, ఖచ్చితంగా దీంట్లో ఒకటే వస్తుంది, దీంట్లో ఒకటే వస్తుంది, దీంట్లో ఒకటే వస్తుంది అని చెప్తాం. బట్ స్టిల్ దీంట్లో ఒకటి ఇచ్చి దీంట్లో ఒకే దాంట్లో 2 ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ లో ఒకటి ఇచ్చి ఈక్వేషన్స్ లో 2 ఇవ్వచ్చు, లేదా ఈక్వేషన్స్ లో ఒకటి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇక్కడ ఒకటి, అలా ఇవ్వచ్చు. సో ఇంటిగ్రేషన్ ఒకటి, డిఫరెన్షియేషన్ ఒకటి, వీటిలో 2 నుంచి 3 బిట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. 2 అనేది ష్యూర్. అదే విధంగా మ్యాథమెటికల్ రీజనింగ్, మనకు లీనియర్ ప్రోగ్రామింగ్ ఇవేం కాదు, యాక్చువల్ గా ప్రోగ్రెషన్స్ లో మనకు అక్కడ వచ్చేస్తుంది. ఇంకా వెక్టార్ లో ఒకటి, ప్రాబబిలిటీలో 1 లేదా 2, ఒకటైతే ష్యూర్. స్టాటిస్టిక్స్ లో ఒకటి, సమ్ టైమ్స్ స్టాటిస్టిక్స్ అనేది ఇవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ సమ్ టైమ్స్ ఒకటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం యాడ్ చేసుకుంటాం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి, క్యాల్కులస్, ఏదైతే ఇంటిగ్రేషన్స్ అవన్నీ వస్తాయో అది. అదే విధంగా నెక్స్ట్ ట్రిగ్నామెట్రీలో ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్, రేషియోస్, ఐడెంటిటీస్, మళ్ళీ నెక్స్ట్ దానికి సంబంధించి ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇవన్నీ ఒక పార్ట్. క్యాల్కులేషన్ లో ఇంటిగ్రేషన్ కానీ, డిఫరెన్సియేషన్ కానీ దీనికి సంబంధించి ఒక పార్ట్ వస్తుంది. అదే విధంగా ఇంకా నంబర్ సిస్టమ్స్ లో ఆ విధంగా వస్తే సెట్స్ ఒకటి కన్ఫర్మ్. అదే విధంగా సెట్స్ తర్వాత ఫంక్షన్స్ ఉంది కదా, ఫంక్షన్స్ లో ఒకటి, ఈ ఒక సెట్. సో ఒక్కొక్క సెట్ గా మనం తీసుకొని ఆ కాంబినేషన్ లో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్కిల్ అన్నాం,
సర్కిల్, హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్ ఇదంతా ఒక సెట్. దీంట్లో ఖచ్చితంగా సర్కిల్లో ఒకటి వస్తుంది. వీటిలో ఒకటి 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 రావచ్చు, లేదా దీంట్లో ఒకటి వచ్చి దీంట్లో రాకపోవచ్చు, అలా షేర్ చేస్తారు. అదే విధంగా ఇంకేముంది, ప్రాబిలిటీలో ఒకటి, పర్మిటేషన్ కాంబినేషన్స్ లో ఒకటి, ఇవన్నీ డామ్ షూర్ గా వచ్చేవి. సో పైగా మోడరేట్ డిఫికల్టే కాబట్టి మాక్సిమం మోడరేట్ పైన ఉంటుంది. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం చెప్పుకుంటామో వాటిని స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటే, అండ్ ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ ఇస్ ద మెయిన్ స్టెప్ ఇక్కడ. సో న్యూమరికల్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫిజిక్స్ లో న్యూమరికల్ గా రావాలన్నా కూడా ఫస్ట్ మన కాన్సెప్ట్ రావాల్సిన అవకాశం ఉంది. అదే విధంగా ఇక్కడ మ్యాథమెటిక్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ మన దానికి సంబంధించి, ఎందుకంటే అంటే కష్టం అంటే ఏం కష్టము, పేజీలు పేజీలు లెక్కలు వేయడం కాదు కష్టము, ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మనం గుర్తించగలిగినప్పుడు అది ష్యూర్ గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఆ ష్యూరిటీ ఎప్పుడు వస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ అనేది దానికి సంబంధించి ఆ ప్రాబ్లమ్ కు అవసరమైన థాట్ ప్రాసెస్ మనం డెవలప్ చేసుకున్నప్పుడు. దానికి మెయిన్ ప్రాక్టీస్ ఒకటే. ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అప్రోచ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. మన అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయగలగాలనే ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే అలాగే ప్రాక్టీస్ ఒకటే. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ఇది ఒకటే సక్సెస్ఫుల్ గా మనం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ష్యూర్ గా మనం 25 లో దాదాపు ఏం చెప్తారంటే ఓవర్ ద రికార్డ్స్ తీసుకుంటే 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు, మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి 13 నుంచి 15 బిట్స్ ప్రతి ఒక్కరు టచ్ చేసే విధంగానే ఉంటాయి అంటారు. బట్ మన గోల్ అనేది మనం న్యూమరికల్ గా 100% అంటే నేను అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ కాబట్టి ఇవ్వడంలో మాత్రం 100% లో ఎటువంటి తేడా ఉండదు, ఎటువంటి డోకా ఉండదు. అక్కడ వరకు ఇది ష్యూర్ గా మనం చెప్తాం. సో అండ్ అఫ్ కోర్స్ రిమైనింగ్ ఏముందో సార్ మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.